బతుకమ్మ అంటే ప్రకృతిని కాపాడుకుంటూ పూజించే అతిపెద్ద పండుగన్నారు విమలక్క. ఖమ్మం జిల్లా ఖానాపురంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కొంతమంది చెరువులను, కుంటలను కబ్జా చేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా జిల్లాలో కూడా విస్తరించాలన్నారు విమలక్క. కబ్జా అయిన భూములను సంరక్షిస్తూ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ఇవాళ రెండవ రోజు ఖమ్మం పట్టణంలో బహుజన ఆడబిడ్డలందరి మధ్యన అన్నదమ్ముల సహకారంతో ఆడుకోవడానికి ఇక్కడి కదిలి వచ్చింది. ఈ సంవత్సరం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకృతి, స్త్రీలు, బతుకమ్మ. ప్రకృతిని మహిళలతో పోలుస్తారు, అందుకని ప్రకృతిని కాపాడుకోవాలి, మహిళల్ని కాపాడుకోవాలి. ఒకవైపున ప్రకృతి విధ్వంసం కొనసాగుతుంది, ఇంకొక వైపున మహిళలపైన అన్ని రకాల హింసలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కొనసాగుతున్నటువంటిది. కొన్ని వెలుగులోకి రానటువంటివి ఎన్నో కొన్ని ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ కొనసాగుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈసారి బహుజన బతుకమ్మను మేము కొనసాగిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక వైపున దామగుండాలలో మీ అందరికీ తెలిసిందే, దామగుండం ఆ అడవిలో రాడార్ స్టేషన్ని నిర్మించాలని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దామగుండంలో బహుజన బతుకమ్మ 6వ తేదీన కూడా ఆడబోతుంది. గతంలో నల్లమలలో యురేనియం తవ్వకాలకు నిరసనగా ఎట్లయితే పెద్ద ఎత్తున బహుజన బతుకమ్మ కార్యక్రమం చేపట్టిందో, ఈ సంవత్సరం కూడా దామగుండంలో రాడార్ స్టేషన్కి వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ, వివిధ ప్రజా సంఘాలు, దామగుండం జేఏసీ సంయుక్త నిర్వహణలో అక్కడ పెద్ద బహిరంగ సభ జరగబోతోంది.